ఎప్పుడు ఒకే టిఫిన్స్ కాకుండా ఈరోజు కలర్ఫుల్ గుంట పొంగనాలు చేద్దాం రండి. పిల్లలు బీట్రూట్ తినడానికి ఇష్టపడినప్పుడు ఈ విధంగా చేస్తే లొట్టలు వేసుకుంటే లాగించేస్తారండి. ముందుగా ఒక చిన్న బీట్రూట్ తీసుకొని పీల్ ఆఫ్ చేసి చిన్నగా కట్ చేసుకొని మిక్సీ పట్టి ఒక పక్కన పెట్టుకుని నెక్స్ట్ ముందుగా పులియ పెట్టుకున్న దోసల పిండిలో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్, అలానే బీట్రూట్ పేస్ట్, జీరా, 2 రెబ్బల కరివేపాకు, సరిపడా సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని పక్క నుంచి నెక్స్ట్ స్టవ్ వెలిగించి గుంట పొంగనాల ప్యాన్ పెట్టి ఆయిల్ ఒక్కొక్క దాంట్లో ఆయిల్ వేసుకొని ఈ గుంటల్లో అన్నిటిలోని ఈ దోశ బ్యాటర్ మొత్తాన్ని వేసేసుకోవాలి. వేసుకొని ఒక 3 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించి ఆ తర్వాత రెండో వైపు టర్న్ చేసి ఉడికించుకోవాలి. ఇంతేనండి, ఎంతో సింపుల్గా ఉండే గుంట పొంగనాలు రెడీ అయిపోయి. పిల్లలు బీట్రూట్ తినడానికి ఇష్టపడినప్పుడు ఇలా ట్రై చేయండి. ఇలా కలర్ఫుల్గా ఉండటం వల్ల పిల్లలు ఇష్టంగా తింటారు. పైన క్రిస్పీగా లోపల స్మూత్గా చాలా టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి మరెన్నో మంచి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.